హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్. ఈరోజు మనం హీమోథొరాక్స్ గురించి తెలుసుకుందాం. హీమోథొరాక్స్ అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరల్లో అంటే ప్లూరల్ స్పేస్ లోకి రక్తం చేరడం. సో నార్మల్ గా రక్తం ఉండకూడదు ప్లూరల్ స్పేస్ లో. సో ఇలా రక్తం చేరడానికి ముఖ్యమైన కారణం ట్రామా. ఇప్పుడు మన అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. అశ్విని హాస్పిటల్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రామా సెంటర్ గా ఎవాల్వ్ అయింది. సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ మండల ప్రజలు ట్రామా సెంటర్ గా దీన్ని వినియోగించుకుంటున్నారు. ఏదైనా పేషెంట్ ట్రామాకు గురైనప్పుడు, అంటే పైనుంచి పడడము లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కి గురైనప్పుడు ఇమీడియట్ గా మన క్యాజువాలిటీకి తీసుకొచ్చినప్పుడు మనం చెస్ట్ ని అసెస్ చేసినప్పుడు ఒక ఫిజిషియన్ గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పితో పాటు ఆక్సిజన్ తక్కువగా నమోదవుతుండడం రక్తంలో, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సిటీ చెస్ట్ చేసి చూసుకుంటాం. పక్కటెముకలు ఏమైనా విరిగినాయా లేదా ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరల్లో గాలి కానీ రక్తం కానీ చేరిందా అని చూసుకుంటాం. సో ఇలాంటి సమయంలో గాలి గనక చేరితే దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం, ట్రామాటిక్ న్యూమోథొరాక్స్. లేదా రక్తం గనక చేరి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినట్టుగా అనిపిస్తే దాన్ని ట్రామాటిక్ హీమోథొరాక్స్ అంటాం. ఒక్కోసారి రెండూ చేరుతాయి, అంటే ఊపిరితిత్తుల్లోంచి ఎయిర్ లీక్ అవ్వడము, రక్తం లీక్ అవ్వడము, దాన్నే ట్రామాటిక్ న్యూమోథొరాక్స్ అంటాం. సో ఆక్సిజన్ అన్నది రక్తంలో తక్కువగా నమోదవుతుందా అన్నది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇలాంటి సమయాల్లో ఒక పల్మనాలజిస్ట్ గా నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పక్కటెముకల మధ్యలో ఉన్న స్పేస్ గుండా మనం ఒక ట్యూబ్ ని ప్రవేశపెడతాం. ఆ ప్లూరల్ స్పేస్ లోకి ట్యూబ్ ని ప్రవేశపెట్టి దాన్నే ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ అంటాం. దాని ద్వారా లీక్ అయిన రక్తం కానీ ఎయిర్ ని కానీ డ్రైన్ చేస్తాం. తద్వారా కొలాప్స్ అయిపోయిన లంగ్స్ మళ్ళీ తిరిగి పూర్తిగా ఇన్ఫ్లేట్ అవుతాయి. ఇన్ఫ్లేట్ అయ్యి పేషెంట్ యొక్క రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి ప్రాణాపాయం నుంచి బయటపడేస్తాయి. సో ఇట్ సర్వ్స్ యాజ్ ఏ లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్. థ్యాంక్ యూ.